ఆదిత్య పిల్లల హాస్పిటల్ అండి మన శంకర్పల్లి రంగారెడ్డి జిల్లాలో మన ఎమ్మెల్యే యాదయ్య గారు మన బ్రదర్ ఆది సాయి కుమార్ గారు ఓపెన్ చేశారు ఈరోజు. మన దగ్గర ఫెసిలిటీస్ ఏంటంటే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు అన్ని రకాల వైద్యాలకు 24 గంటలు 365 డేస్ ఎనీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయబడను. నేను డాక్టర్ ఆదిత్య కిరణ్, ఫెలోషిప్ ఇన్ నియోనటాలజీ. పుట్టిన పిల్లల్లో ప్రత్యేక శిక్షణ పొందాను. మా వైఫ్ డాక్టర్ మాధురి గారు కూడా 24 గంటలు ఉంటాం ఇక్కడ. ఏ రకమైన రోగాల కన్నా 24/7 ఎనీ టైం చికిత్స చేయబడుతుంది. 24/7 ఫార్మసీ, ల్యాబ్, ఐసీయూ, ఎన్ఐసీయూ, పిఎస్యూ, న్యూనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ల్యాబొరేటరీ, ఫార్మసీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఖచ్చితంగా మీ పిల్లలకి ఆరోగ్యానికి మొదటి అడుగు మన ఆదిత్య పిల్లల హాస్పిటల్. ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నేను ఆది సాయి కుమార్. సో ఎస్, తన మాధురి అండ్ ఆదిత్య కిరణ్. అండ్ ఎస్, ఇవాళ ఆదిత్య పిల్లల హాస్పిటల్ శంకర్పల్లి రంగారెడ్డి. సో ఇవాళ ఓపెనింగ్ జరిగిందండి. అండ్ ఇదో మీరు చూస్తున్నారు కదా, మంచి ఫెసిలిటీస్తో చాలా బాగుంది హాస్పిటల్. అండ్ పిల్లల హాస్పిటల్ ఇది, ఎక్స్క్లూజివ్ పిల్లల కోసం ఇది నిర్మించారు. సో తప్పకుండా అందరూ శంకర్పల్లిలో ఉండే వాళ్ళందరూ కూడా 100% మీకు మంచి ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ నిర్మించారు. సో తప్పకుండా మీరు వచ్చి మీ ఆరోగ్యం బాగుండాలని, అట్ ది సేమ్ టైం మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా వీళ్ళు 24 అవర్స్ ఇక్కడే ఉండి మీ అందరికీ హెల్ప్ చేస్తారు. సో తప్పకుండా రండి. అండ్ ఇవాళే ఓపెనింగ్ అయింది. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మాధురి, ఆది సాయి కుమార్ గారి మరదలు. మా ఆయన డాక్టర్ ఆదిత్య కిరణ్. మీ శంకర్పల్లి రంగారెడ్డి జిల్లాలో ఆదిత్య పిల్లల హాస్పిటల్ అని ప్రత్యేక పిల్లల హాస్పిటల్ ఓపెన్ చేయబడిందండి. ఇవాళ జూలై 13, 2025 మన ఎమ్మెల్యే గారు యాదయ్య గారు మరియు మన ప్రియతమైన యాక్టర్ ఆది సాయి కుమార్ గారు ఓపెన్ చేశారు. మన దగ్గర ఉండే ఫెసిలిటీస్ నియోనేటల్ ఐసీయూ, పీడియాట్రిక్ ఐసీయూ మరియు జనరల్ వార్డ్ అండ్ ఏసీ వార్డ్ అండ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్, ఫార్మసీ ఇవన్నీ 24 గంటలు ఉంటాయి. 365 రోజులు, పండగల రోజు, ఆదివారాలు అన్ని వేళలా హాస్పిటల్ ఓపెన్ చేయబడే ఉంటుందండి. మీకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా, ఏమైనా ఇదే మీ ఫస్ట్ స్టాప్ కావాలని కోరుకుంటున్నాము. అందరూ ఆదిత్య పిల్లల హాస్పిటల్ని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.